Hello everyone, welcome to my channel Sri Dunia Teti Vlogs. బ్రేక్ఫాస్ట్ అంటేనా అబ్బా ఎన్ని చేస్తామండి, ఎన్ని వెరైటీలు చేసినా అబ్బా అదేనా ఇదేనా అంటుంటారు కదా. అందుకని నేను ఈసారి అయితే రాగి పిండితో ట్రై చేస్తున్నానండి. తర్వాత ఓట్స్ మామూలుగా తినండి అంటే ఎవరు తినరు, అదొక కప్పు వేసుకుంటున్నాను. ఇది రాగి పిండి అయితే 3 కప్స్ వేసుకున్నాను, ఓట్స్ 1 కప్ వేసాను. దీంట్లో మన ఇష్టం అండి, వెజిటబుల్స్ అయితే మాత్రం మన ఇష్టం. క్యారెట్ తురుముకున్నాను నేను, ఉల్లిపాయలు చిన్న ముక్కలు, చిన్నగా పచ్చిమిరపకాయలు, ఇంతని మీకు నచ్చితే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, మన ఇంట్రెస్ట్ బట్టండి. నేనైతే స్వీట్ కార్న్ కూడా కొంచెం వేస్తున్నాను. టమాటాస్ అన్నీ కలిపి మనం ఏంటంటే జస్ట్ ఊతప్పంలా వేసుకుంటాము, అంతేను. చాలా చాలా బాగుంటుందండి. వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలండి, మరీ దోశ పిండికి కాకుండా చపాతీ కలుపుతున్నట్లు మనం కలుపుకుంటే సరిపోతుంది. తగినంత సాల్ట్, కారం వేసుకుంటాము, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని చూసుకుంటూ వాటర్ వేసుకోండి. ఇలా కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకుంటాము. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. అయితే మనం ఆయిల్ రాసుకుందాం. పెనం అయితే వేడెక్కింది, ఆయిల్ రాసుకొని చేతితో వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్తో అద్దుకోవచ్చు. చెయ్యి తడి చేసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదండి. బటర్ పేపర్ మీద కొంతమంది వేసుకుంటారు. ఎలా అయినా మనకు షేప్ వస్తే చాలు తినడానికి అన్నట్లు నేనైతే అనుకుంటాను. ఇలా క్యాప్ లిడ్ ఒకటి పెట్టేసి సిమ్లో పెట్టామంటే ఒక 2 మినిట్స్లో రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది, ఫుల్ రిచ్ ప్రోటీన్ ఐరన్ ఫుడ్. పిల్లలకైతే మాత్రం సమ్మగా ఉంటుందండి. ఈ హాలిడేస్లో ట్రై చేయండి. మరి పిల్లలకి ఓట్స్ వెళ్ళిపోతాయి, రాగి పిండి వెళ్తుంది, వెజిటబుల్స్ వెళ్ళిపోతాయి, మస్తు. ఇప్పుడైతే ఉల్టా చేసుకుందాం అండి. చూడండి ఎంత కలర్, మంచి కలర్లో అయితే కాలింది చూడండి. ఇప్పుడు ఆయిల్ ఉంది చూడండి, ఎంత బాగుంటుంది. స్వీట్ కార్న్ అంతా పైకి వస్తుంది, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. దీనికి చట్నీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి. నూనెపప్పు చట్నీ చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం మనం. ఇప్పుడు జార్లో నూనెపప్పు వేసుకొని చాలా చాలా ఈజీ అండి, ఏం బ్యాచురల్ కానీ స్టవ్తో పని లేదు ఈ చట్నీకి. ప్రశాంతంగాను సాల్ట్ వేసుకుంటాము, సాల్ట్ కొంచెం 3 చిల్లీస్ వేసుకుంటామండి. వేసుకొని జస్ట్ మిక్సీ పట్టుకోవడమే. కాల్షియం చట్నీ అండి, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓన్లీ చాలా ఈజీ వర్క్ కూడాను. ఏంటంటే ఓన్లీ లెమన్ ఇలా యాడ్ చేసుకొని వేసుకోవటమేను, అంతేని. చింతపండు కానీ ఇంకేమీ వేయద్దండి, పోపు కానీ ఏమీ వద్దు. చాలా బాగుంటుంది. ఈ దోశకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా అమూల్ బటర్ ప్యాకెట్లు దొరుకుతాయి కదండి, ఏమో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా వేయండి, లేదనుకుంటే నార్మల్గా కూడా చాలా చాలా బాగుంటుందండి. అంతే, రెడీ అయిపోయింది ఈ చట్నీతో పాటు. ట్రై చేయండి ఇలాగా. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను, మా పిల్లలకి ఇప్పుడు పెట్టబోతున్నాను. ఎమ్మీగా ఉందండి నిజంగా. వెజిటబుల్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా బాగుంది. ఈ గార్లిక్ టేస్ట్, ఈ బటర్ ఉంది కదా, బటర్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.